దేవుడికి అన్ని విషయాలు ముందుగానే తెలిసినప్పుడు జరగకుండా ఆపొచ్చు కదా అని మీరు అంటున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో కానీ చూస్తే అపవాది గురించి అక్కడ చాలా క్లియర్ గా ఉంటది. ఏంటంటే పాపం నీలో రాక ముందు అభిషేకించిన కెరూబుగా ఉన్నావు అంటే దేవుడు అభిషేకించాడు ప్రతిదాన్ని కూడా. ఆ అభిషేకము ఏమవుతుందంటే నీకు దేవునితో నడిచేదానికి అవకాశం అన్నమాట. ఈ అవకాశాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు లీనియన్స్ గా తీసుకొని ఆయనకి దగ్గరయ్యా ఉన్న క్రమంలో నువ్వేం చేస్తుంటే తప్పు చేయడం జరిగింది. దేవునికి రావాల్సిన మహిమను కాస్త వారికి ఆపాదించుకున్నారు. ప్రజెంట్ సార్వత్రిక సంఘంలో కూడా నేమ్ కోసమో ఫేమ్ కోసం పరిగెట్టేవారు, ప్రాకులాడేవారు, తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, పేరు ప్రఖ్యాతులు గణించాలి అనేటువంటి ఆలోచన విధానం చాలా ఉంది. అది మనం నిలుపుకోవాలన్నా కూడా మనకి దేవుడే కావాలి. స్వచిత్తము లేకపోతే ఫ్రీ విల్ ద్వారా మనము నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అందువల్ల మనము పాపంలోకి వెళ్ళడం జరుగుతుంది. దేవుడు దాన్ని ఆపడు. దేవుడు ముందుగా తెలిసిన ఆయన దాన్ని ఆపడు. ఎందుకంటే వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. కనుక దాని కొరకు లేకపోతే ఆ జడ్జిమెంట్ డే కోసం మనం వెయిట్ చేయడం జరుగుతుంది అన్నమాట.